అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళనలకు అండగా నిలుస్తుంది దేశం. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు దాతలంతా కూడా ముందుకొస్తున్నారు. ఇటు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్ల ద్వారా నిరసనకారులకు ఆహారం పంపిస్తున్నారు సామాన్య ప్రజలు కూడా. ఇక దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు. సోషల్ మీడియాలో దాతలపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సో మానవత్వానికి నిదర్శనగా ఆందోళనకారులు అభివర్ణిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలంటూ నిరసనకారులు ఇంకా కూడా నిరసని ఉధృతం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఎవరైతే రాని వాళ్ళు వచ్చి ఫిజికల్ గా అక్కడ నిరసన తెలపని వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా విద్యార్థులకు మద్దతుగానే ప్రకటిస్తూ, సో వాళ్ళంతా కూడా వీళ్ళకు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ యాప్ల నుంచి కూడా వీళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలన్నింటినీ కూడా పంపించినటువంటి పరిస్థితి. అంటే భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా వీళ్ళకు మద్దతు లభిస్తుంది, మద్దతు వస్తుంది అని అయితే చెప్పొచ్చు. మనం చూస్తున్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద ఆహార పొట్లాలన్నీ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అందరికీ ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేయండి అని చెప్పేసి చెప్తూ వాళ్ళంతా కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనము ఆ విజువల్స్ అంతా కూడా చూద్దాం. भाई साहब हम यहाँ पर देखो यहाँ कितना बुरा हाल है। लोग ने इतना खाना भेज दिया। सुन ఇక అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం బ్లింకిట్, జొమాటో లాంటి, స్విగ్గీ లాంటి యాప్ల ద్వారా కూడా ఫుడ్ అంతా కూడా అక్కడికి చేరుకుంటుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి దాతలంతా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, మద్దతు ప్రకటిస్తున్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, డీటెయిల్స్ చెప్పండి వెంకట్. సాధారణంగా అంటే మానవత్వం అంటే ₹1,00,000, ₹1,00,00,000 లేదంటే ఏదో చేయటం అని కాదు. ఇక్కడ అవసరాలు ఏవైతే ఉంటాయో, కనీస అవసరాలు అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వాళ్ళు ఒక రాజుతో యుద్ధం చేస్తున్నప్పుడు కనీసం మనం వెళ్ళి పాల్గొనలేనప్పుడు కనీసం మానవతా సాయం అనేది అందించాలి అనేటువంటి ఏదైతే స్పృహ ఏదైతే ఉందో అది నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి. గతంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. అతను తెలంగాణ ఉద్యమంలో ఒక యూనివర్సిటీలో అతను చదువుతున్నటువంటి సమయంలో బీఈడి స్టూడెంట్ గా అతనికి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉధృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అది మంచి ఎండాకాలం, మార్చి నెల ఆ టైంలో తాగడానికి కూడా నీళ్లు లేక వీళ్ళందరూ కొంత అక్కడ పోలీసులు వీళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో మనం చూసాం. తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి కార్యకర్త ఎవరైతే వీళ్ళు ఉద్యమకారుల మీద ఎలా వ్యవహరించింది అనేది. ఆ సమయంలో అక్కడ స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చి అంటే ఒక వృద్ధుడు కనీసం అతను నడవలేనిటువంటి పరిస్థితుల్లో ఉండి అక్కడికి వెళ్లి బిస్లరీ వాటర్ బాటిల్ ఒక ప్యాక్ మొత్తం కూడా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్యాప్స్ ఓపెన్ చేసి ఇవ్వడం. అంటే నాకు ఈ ఘటన చూస్తే నాకు అది గుర్తొస్తుంది. అంటే మానవత్వం అనేది ప్రజల్లో ఉన్నప్పుడు, అది మానవత స్పృహ అనేది ప్రజల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటివి చేసే వాళ్ళకి కూడా నైతిక మద్దతు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సమస్య ఉంది, నేను దాని మీద పోరాడుతున్నాను అనుకో, మీరు నాకు వచ్చి మద్దతు ఇస్తుంటే నైతిక మద్దతు నాకు మరింత ఎనర్జీ వస్తుంది. పోరాడాలనేటువంటి ఒక దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం అనేది బలంగా ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఢిల్లీ ప్రజలను ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. అక్కడ ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ విద్యార్థులు చూస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో నీట్ పేపర్ కు సంబంధించి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు ఎత్తినటువంటి గళం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టించింది. మానవత్వ కోణంలో ఆలోచించినటువంటి ప్రజలు అంటే ఇక్కడ మనం చాలా వరకు నేషనల్ మీడియా కవర్ చేయటం లేదు అనేటువంటి విమర్శ ఉంటుంది. మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా మనం కొన్ని నిన్నటి నుంచి మనం చూపిస్తున్నాం, మొన్నటి నుంచి చూపిస్తున్నాం. మొదలైనప్పటి నుంచి ఉద్యమం మొదలైనప్పటి నుంచి పోలీసులు అత్యంత రాక్షసత్వంగా నిన్న పార్లమెంట్ వెలుపల రాజ్యసభ నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి బయటకు
వస్తూ రేణుకా చౌదరి, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పిల్లల మీద అట్లా మీరు ఆ విధంగా ఎలా ప్రయోగిస్తారు, ఏ విధంగా మీరు అట్లా పిల్లల్ని హింసిస్తారని చెప్పేసి. అట్లా అదంతా కూడా కవర్ చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ చూసినటువంటి అక్కడ స్థానిక ఢిల్లీ ప్రజలకు వాస్తవం తెలుసు కదా, కెమెరా చూడగానే కళ్ళు చూస్తాయి కదా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి స్విగ్గీ యాప్స్ కానీ వీటన్నిటి ద్వారా వాళ్ళు ఎవరైతే డెలివరీ ఏజెంట్లు ఉన్నాయో మరి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అక్కడ వాళ్ళకు ఫుడ్ అందించడానికి సంబంధించి? ఎస్, వాళ్ళకి సంబంధించి కొంత అంటే కొన్ని సందర్భాల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ వాళ్ళు మాత్రం కొంతమంది ఏమో డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇస్తున్నారు, కొంతమంది ఫుడ్ అంటే వాళ్ళకి రోటీలు కానీ, ఇప్పుడు ఢిల్లీ అంటే రోటీలే ఎక్కువ ఉంటాయి, మనలాగా రైస్ అంతా ఉండదు. రోటీ, ఒక చిన్న కర్రీ, ఒకటి ఒక్క పెరుగు కానీ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఉద్యమాలు ఏవైతే గత 12 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వంలో జరగలేదు, అంటే ఏదైనా సరే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశాల్లో ఒక ఉద్యమం వచ్చినప్పుడు ఆ ఉద్యమాన్ని క్యారీ చేసేటువంటి విధానం కానీ, ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించేటువంటి విధానం కానీ పక్కాగా ఉంటే ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనడానికి గతంలో తెలంగాణ ఉద్యమం కానీ, లేదంటే ఇప్పుడు అంతకు అంటే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు రైతులు ఆ చట్టాలకు సంబంధించి చేసినటువంటి నిరసన కార్యక్రమాలు కానీ అప్పుడు కేంద్రం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. అలాగే ఇప్పుడు కాబట్టి ఇటువంటి వాటికి అన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా అంటే యువతను కదిలించినటువంటి సంఘటనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేశంలో మార్పు అనేది జరుగుతుంది. అది ఏ మార్పు అయినా కావచ్చు భవిష్యత్తులో. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే నీట్ పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా ఎవరైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సిజేపీ శ్రేణులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన ఇంకా కూడా ఉధృతమవుతుంది. వీళ్ళ ఆందోళనకు దేశమంతా కూడా అండగా నిలుస్తోంది. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు కూడా దాతలంతా కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తీవ్రమైనటువంటి ఎండలు, వర్షాలని కూడా లెక్క చేయకుండా నిరసన తెలుపుతున్న విద్యార్థుల యొక్క ఆకలి తీర్చేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తమ యొక్క మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాము స్వయంగా రాలేకపోయినా డిజిటల్ టెక్నాలజీ సాయంతో నిరసనకారులకు వాళ్ళంతా కూడా అండగా నిలుస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. ముంబై, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా సామాన్య ప్రజలు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి ఇన్స్టామార్ట్ వంటి యాప్ల ద్వారా కూడా భారీగా ఆహారాన్ని, మంచినీళ్లు, టీ, స్నాక్స్, బిస్కెట్స్ అంతా కూడా వాళ్ళ కోసం ఆర్డర్ చేస్తున్నారు. ఢిల్లీలో కురుస్తున్నటువంటి భారీ వర్షం కూడా సైతం డెలివరీ భాగస్వాములు ఈ ఆహార పొట్లాలను, వెజ్ థాలీలను నిరసన స్థలాలకు వాళ్ళంతా చేరుస్తున్నారు. డెలివరీ బాయ్స్ కి ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇక్కడ ఆకలితో ఉన్న ఎవరికైనా ఈ ఆహారాన్ని పంచండి అని చెప్తూ కూడా ఆర్డర్ చేసిన దాతలు డెలివరీ బాయ్స్ కు కూడా మెసేజ్లు పంపుతున్నారు. డెలివరీ బాయ్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఆపనహస్తంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల, దాతలకు హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే డెలివరీ బాయ్స్ నిరసన వేదిక వద్దకు వచ్చి అన్నం పంచుతున్న వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విపరీతంగా. నెటిజన్లు ఈ అపరిచిత దాతల ఉదారత్వాన్ని కూడా, మానవత్వాన్ని కొనియాడుతూ ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తున్నారు. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా సంబంధిత సమస్యలను, నీట్ పేపర్ లీక్ వివాదాన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థులు తమ తమ డిమాండ్లు మరింత గట్టిగా వినిపిస్తున్నారు. రోజు రోజు ఉద్యమం ఉధృతమైపోతుందనే చెప్పొచ్చు. ఈ రోజు మొన్నటి నుంచి స్టార్ట్ అయిపోయిన ఈ నిరసన ఎవరైతే ఫిజికల్ గా రాలేకపోయారో వాళ్ళంతా కూడా డిజిటల్ రూపకంగా వీళ్ళందరికీ కూడా స్విగ్గీ, జొమాటో ఫుడ్ యాప్స్ ని యూజ్ చేసుకొని నిరసనకారులందరికీ కూడా భారీ స్థాయిలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. అలాగే డెలివరీ ఏజెంట్ల సహాయం కూడా ఇందులో ఉంది. ఎందుకంటే అక్కడ ఎన్ని సిచ్యువేషన్ ఎంత బాడున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళంతా కూడా నిరసనకారులకు ఫుడ్ అందించే విధంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. సో మొత్తానికైతే మానవత్వం అంతా కూడా దేశం నుంచి కూడా చాటుకుంటున్నారు దాతలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్క నిరసనకారునికి ఫుడ్ చేరే విధంగా వాళ్ళంతా కూడా తోచిన సహాయం, అంటే వాళ్ళ తినడానికి స్విగ్గీ, జొమాటో లాంటి అప్లికేషన్స్ ను కూడా యూజ్ చేసుకుని ఆహారం అంతా కూడా పంపిస్తున్నారు. సో ఇది మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళందరికీ మద్దతు ఉంది అన్నట్టే క్లియర్ గా కనిపిస్తోంది.